గుడ్ మార్నింగ్ అండి. గుడ్ మార్నింగ్. రే చింటూ, కాఫీ తాగుదు రామా. రే చింటూ రారా. ఏంటి వీడు పిలుస్తుంటే రావడం లేదు? నైట్ అంతా నిద్రపోకుండా గేమ్స్ ఆడుతున్నాడో ఏమోనండి. నైట్ అంతా ఫోన్ చూస్తూ ఉంటాడు, ఉదయం నిద్రలేదు తెలియడు. ఉండండి, నేను వెళ్ళి ఒకసారి నిద్ర లేపొస్తాను. రే చింటూ, రే చింటూ లేరా. రే చింటూ. ఏమి లేయడం లేదా వాడు? రే చింటూ, ఏంటండి వీళ్ళు లేయట్లేదు? చింటూ లేరా. రే ఏమైందిరా? ఎంత టెన్షన్ పడ్డామో తెలుసా? చెప్పరా, ఏమైంది? నాకు ఒక కళ వచ్చిందమ్మా. నేను వేరే ప్రపంచంలో ఉన్నట్టు అనిపించింది. ఆ డ్రీమ్లో నేను చనిపోయా, అందుకే ఇలా అయింది అనుకుంటా. నీకేం కాదులే చింటూ, హాల్లోకి వెళ్ళి కూర్చున్నారా. ఏంట్రా మళ్ళీ అలాగే జరిగిందా? అవునమ్మా. మళ్ళీ ఏమైంది? ఏంటండి మళ్ళీ ఇలాగే జరిగింది వీడికి? నాకు తెలిసిన ఒక సైకాట్రిక్ డాక్టర్ ఉన్నారు, అక్కడ తీసుకెళ్దాం. మా మీరు గమ్మగా ఉన్నానమ్మా, నాకు బాగానే ఉంది, నాకేం కాలేదు. రోజు ఇలా జరుగుతుంటే ఎలారా మరి? వాణి, ఆంటీ రండి కూర్చోండి. ఏమైంది వీడికి? మా ఊర్లో ఒక ఆయన ఉన్నాడు, ఆయన దగ్గర ఒక తాయెత్తు తీసుకొచ్చి వేపిద్దామా? మొత్తం బాగా అయిపోతుంది. అవేం వద్దులే ఆంటీ. ఎవరూ లేరేంటి? ఏమోలే. ఏం భయపడ్డా? నువ్వు ఉండరా నాయనా, నేను ముందే పెద్ద ప్రాబ్లంలో ఉన్నా. ఏమైందిరా నీకు? మీ లోకి బ్రేకప్? రే సీరియస్ మ్యాటర్ రా. ఏమైంది? అది జరిగింది. రే, దీన్నే రీకర్షన్ అంటారా? రీకర్షన్ ఏంట్రా? చెప్పేది కనరా ముందు. సరే, అయినా నీకు దీని గురించి ఎలా తెలుసు? చిన్నప్పుడు మా అమ్మమ్మ చెప్పిందిరా కళల ప్రపంచం గురించి. తెలుగులో చెప్పింది అనుకో, అది వేరే విషయం. కళల ప్రపంచం నిజంగా ఉంటుందా? మరి నువ్వు నిద్రపోయేటప్పుడు కళల ప్రపంచంలోకి రాపోయేది. అవునా? అవును. మనం ఉండే ఈ టైం లైన్ కొన్ని కోట్ల టైం లైన్లో ఒకటి. ఇలాంటివి చాలా ఉంటాయి. మరి మిగిలిన టైం లైన్స్లో ఎవరు ఉంటారు? మనమే ఉంటాంరా, కానీ మనకు తెలియదు. అంటే ఉన్న మ్యాటర్, ఈ ఎర్త్, ఈ యూనివర్స్ అన్నీ ఒకటే కదా? మనకు తెలియని విషయాలు చాలా ఉన్నాయిరా. నాకు తెలిసి నీకు అలా ఎందుకు జరిగిందంటే, నువ్వు ఏదో ఒక టైం లైన్లో చనిపోయి ఉంటావు. ఏంటో నువ్వు చెప్పేది? నాకేం అర్థం కావట్లేదు. నీకు అర్థమయ్యేలా చెప్పాలంటే విను. మన పెద్దోళ్ళు చెప్తా ఉంటారు కదా, పొద్దున వచ్చే కళలన్నీ నిజం అవుతాయని. అవి జరుగుతాయని కాదు, ఆల్రెడీ జరిగాయని. దీన్నే ఆల్టర్నేట్ రియాలిటీ అని కూడా అంటారు. అంటే వేరే టైం లైన్లో ఉండేది నువ్వు చనిపోయావు కాబట్టి మిగతా టైం లైన్స్లో ఉండే వాళ్ళకి ఇలా కళలు వస్తాయంట. ఇంతకన్నా బెటర్ ఎక్స్ప్లెనేషన్ నాకు లేదు బ్రో. నువ్వు చెప్పిందంతా నిజమని ఏంది గ్యారంటీ? నేను చెప్పిందంతా జరగొచ్చని మా అమ్మమ్మే కాదురా, ఆల్బర్ట్ ఐన్స్టీన్ కూడా చెప్పాడు. సరేలే, చూద్దాం ఏం జరుగుతుందో. అసలు ఇంకో టైం లైన్లో ఉండే నీకు ఏం జరిగిందో ఏమో.